తీసుకొచ్చాను అప్పలైట్ చెప్పాడు కనిపించి చెప్పండి వాళ్ళ ముందుగా అవతల వాళ్ళ తాలూకు తప్పులు కూడా వాట్సాప్లో పెడతారు కొంతమంది. వాట్సాప్ అవగాహన లేని వాళ్ళు మౌత్ టాక్ వాళ్ళు చేసిందే ఎలక్షన్ ముందు టీ కొట్లు కాడ దాని మీద కొంతమంది నన్ను వచ్చి అడిగారు 9 రోజులు ఏంటి మేము 21 రోజులు చేయాలి కదా సార్, మీరు ఎప్పుడు మనలో పోలీసులు ఒత్తిడి చేసిన మీరు మాకు చేసేవాళ్ళు కదా సార్, మీరు ఒకసారి పోలీసులతో మాట్లాడారు సార్ అంటే నేను ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాను. నేను 18 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను. పోలీసులు అయితే నా మీద ఒత్తిడి తెచ్చారు. నా ఫ్రెండ్ డిఐజీ రంగారావు కాళిదాస్ అంటారు, ఆయన చెప్పిన నేను లేదు. మన ఇతర స్నేహితులు అయితే నన్ను ఏమనకు, నా నియోజకవర్గం మాకు ఇక్కడ మాకున్న గౌరవం వేరే, ఇక్కడ భక్తులు వేరే ఉన్నారు కాబట్టి 20 మంది తీసుకుంటామండి. ఎస్పీ గారు రిక్వెస్ట్ చేస్తే కాదండి, ఆ విధంగా నేను నడిపాను, ఆ విధంగా ఉంచాను. నేను గౌరవించవలసిన బాధ్యత ప్రజలకు ఉంటుంది. ముస్లింలైనా క్రిస్టియన్స్ అయినా హిందువులైనా గౌరవించాలని నేను చెప్పాను. దానికి మనం రాజకీయం చేస్తున్నాం. దాన్ని రాజకీయం అంటారా? మీకు శాతనైతే చేసుకోవాలి, పోలీసులకు రద్దు కొంచెం, లేదంటే 9 రోజులు చేస్తే చేసుకోండి. మీరు ఎవరు నేను 9 రోజులతో క్లోజ్ చేయించి చేసుకోండి. మేము వదలం లేదు కదా ఎవరు, మా ప్రభుత్వ విధానం చేసుకోండి. నేను ఆ రోజు చేశాను. ఈ ప్రసాదులు ఎంత ఇబ్బంది కూడా వచ్చేవాళ్ళు తెలుసు. డబ్బి మీద కానీ గంటాడి మీద కానీ గలంపేట నుంచి ఇదే కదా ఎక్కువ ఉండేవారు. వీళ్ళకి అంటున్నారు సార్ పోలీసులు ఒత్తిడి తెస్తారు, మీరేం భయపడద్దని చెప్పారు. దాన్ని మనం రాజకీయం చేస్తున్నాం. పండగ కోసం ఏం మనం ఉన్నట్టు పండగ చేయలేదా? 2010లో మన పండగ చేయలేదా? ఆ పండగ నాకు కొట్టడానికి వచ్చారు పోలీసులు. నాకు తెలిసి వచ్చి అడ్డుకున్నారు. అక్కడ నా ఇంటి ముందు పెద్ద టైర్లు కాల్చి హాయిగా చేశారు. చాలా బస్సులు కూడా పగలగొట్టారు 2010లో. అంతా టీడీపీ పోలేదు. 2010లో టీడీపీ చాలా హంగామా వచ్చారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా వచ్చింది, ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ కూడా రావాల్సి వచ్చింది. ఆ విధంగా వాళ్ళు రాజకీయం చేశారు. నాకు కొట్టడానికి వచ్చి 2010లో తప్ప మనం ఎప్పుడు కూడా కొట్టడానికి కానీ తిట్టడానికి కానీ రాజకీయం చేయడానికి కాదు ఉన్నాం. మనం మతాన్ని గౌరవిస్తాం, హిందువులకైనా గౌరవిస్తాం, క్రైస్తవులైనా గౌరవిస్తాం, ముస్లిమాన్స్ అయినా గౌరవిస్తాం. ప్రతి ఒక్కరిని గౌరవించి మనం చెప్పాము. లేదు మా విధానం ఇదే, మా పద్ధతి ఇదే అనేటప్పుడు చేసుకోలేమండి. మేము అంతకుముందు ఏం చేసాము అది చెప్పాము. మీరెందుకు ఇలా చేయాలని అడగలేదు కదా, సంజయ్ కానీ టీడీపీని అడగలేదు కదా, మీరు కూడా ఇలాగే చేయమని అడగలేదు. మేము అలాగే చేసాము. మరి ఇప్పుడు ఎందుకు అప్పుడు లేదు ఆన్సర్, ఇప్పుడు ఎందుకు వచ్చేవారు అని చెప్పాము. దాన్ని మనం రాజకీయం చేస్తున్నాం. మనం దాన్ని రాజకీయం అంటారా? మీకు చేత కాకపోతే ఊరుకోండి, అంటే మీకు సేవ లేకపోతే ఊరుకోండి అంతే. ఆ రోజు మేము ఇలాగ చేసాము అని చెప్పాము. మీరు అలా చేయగలిగితే చేసుకోండి. 9 రోజులు చేస్తే 9 రోజులు చేసుకోండి. అది మీ ఇష్టం, మీ ప్రభుత్వం ఇష్టం, మీ ఇష్టం. మేము ఇప్పుడు రాజకీయాలు కాదు. 2010లో మేము పండగ చేస్తాం. మన పండగ కూడా నాకు ఎవరు పెళ్ళలేదు. అయినా నేనేమో తప్పు పట్టడం లేదు. ఎందుకంటే